మా పాప పేరు కూడా మిన్ని. ఈ మిన్ని కలవడం వల్ల నాకు ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా మిన్ని. హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ వరల్డ్. ఈరోజు అయితే మిన్ని ఇంట్రుచులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫుడ్ ఐటమ్స్ మీద కంప్లీట్గా హానెస్ట్ రివ్యూ చెప్పబోతున్నాను. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే రియల్ ఎక్స్పీరియన్స్తో మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఆన్లైన్లో హోమ్ మేడ్ ఫుడ్స్, పచ్చళ్ళు, పొడులు చాలామంది సేల్ చేస్తున్నారు. కానీ అన్ని ప్లేస్లో సేమ్ టేస్ట్ ఉండదు, సేమ్ క్వాలిటీ ఉండదు. అందుకే నేను ట్రై చేసి నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదని కూడా ఓపెన్గా చెప్పడమే నా స్టైల్ అనమాట. రుచిపరంగా ఐటమ్స్ చాలా బాగున్నాయి, ధరలు ఎక్కువగా లేవు, ఫ్యామిలీ అంతా తినగలిగే ఐటమ్స్, పిల్లలు కూడా తినగలడం పెద్ద ప్లస్ పాయింట్. ప్యాకింగ్ ఇంకాస్త మెరుగుపరిస్తే ఇంకా బెటర్ అని నాకైతే పర్సనల్గా అనిపించింది. ఇది నా పర్సనల్ అనుభవం మాత్రమే. రుచి అనేది వ్యక్తికి మారుతూ ఉంటుంది. నాకు నచ్చిందని, నచ్చందని కూడా చెప్తాను. మీరు కూడా ఇవి ట్రై చేసుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఇంకా ఏ ఐటమ్స్ ట్రై చేయాలో కూడా సజెస్ట్ చేయండి. ముందుగా ఓవరాల్గా చెప్పాలంటే కాస్ట్ కూడా ఎక్కువేం కాదు. క్వాలిటీకి క్వాంటిటీకి కంపేర్ చేస్తే రీజనబుల్గానే నాకైతే అనిపించింది. ఇప్పుడు టేస్ట్ విషయానికి వస్తే పచ్చళ్ళు నిజంగా చాలా బాగున్నాయి. ఇంటి పచ్చళ్ళలానే ఫ్రెష్ ఫీల్, ఉప్పు కారం బ్యాలెన్స్గా చాలా నీట్గా ఉంది. అన్నంతో తింటే సూపర్ టేస్ట్ అనమాట. మిన్నీ ఇంటి పచ్చళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. ఆర్డర్ చేసిన టైంలో నాకు ఒక డౌట్ ఉండే, ఆన్లైన్ పచ్చళ్ళు అంటే ఎలా ఉంటాయో అని. ఆర్డర్ చేశాక నేను ఊరైతే వెళ్ళిపోయాను. ఎగ్జాక్ట్గా 1 వీక్లో పచ్చళ్ళు అయితే వచ్చాయి. అప్పుడు నేను ఊర్లో ఉన్నాను కాబట్టి ఫస్ట్గా మా అక్క, మా బావ వాళ్ళు అయితే టేస్ట్ చేశారు. వాళ్ళ రివ్యూ కూడా వీడియోలో చూపిస్తాను, చూడండి. వాళ్ళ తర్వాత నేను టేస్ట్ చేసి చెప్పాను. నేను ఊరి నుండి వచ్చాక నేను కూడా రివ్యూ చేశాను. ఫస్ట్ అయితే మా అక్క వాళ్ళ రివ్యూని చూసేయండి. అబౌవ్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ వచ్చింది. బాగా అయితే రివ్యూ ఇచ్చారు, మీరు కూడా చూసేయండి. ఇది 250 grams 200 రూపీస్. ఇది కూడా 3 months వరకు యూజ్ చేయొచ్చానండి. ఎవ్రీ ప్యాక్ ఇది ప్రామిస్ ఆఫ్ ట్రస్ట్. నెక్స్ట్ చూస్తే ఇది కూడా గోంగూర పికిల్. ఇది 250 grams 187 రూపీస్. ఓకే, ఇది కూడా 3 months. నెక్స్ట్ ఇవి అరిసెలు. అరిసెల మీద ఏమి డీటెయిల్స్ రాయలేదు. ఇది ఎప్పటివరకు తినొచ్చు, ఎన్ని రోజులు ఎక్స్పైర్ అవుతుంది, డీటెయిల్స్ ఏమీ రాయలేదు. ఇది ఎప్పుడు తయారు చేసినో చూడాలి. నెక్స్ట్ బూందీ పట్టి, బూందీ చెక్క. ఈ బూందీ చెక్క కూడా దీని మీద కూడా ఏ డీటెయిల్స్ రాయలేదు. లైట్గా పొడం అయితే ఉంది. ఇది కట్ చేసి చూస్తే లోపల మళ్ళీ ఇంకో ప్యాకెట్ ఉంది. ప్యాకింగ్ చాలా హైజీనిక్గా ఉంది. అస్సలు ఎక్కడ ఆయిల్ లీకేజ్ కానీ ఏం లేదు. లోపల ఐటమ్ తీసిస్తే అస్సలు లీకేజ్ లేదు. చూస్తే చాలా డెలిషియస్గా ఉంది ప్రోడక్ట్ అయితే. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. అస్సలు ఆయిల్ లీకేజ్ అస్సలు లేదు. ఇక్కడ మనం పట్టుకుంటే కూడా మనకి చేతికి అంటట్లేదు ఆయిల్. చాలా బాగుంది. అయితే టేస్ట్ చేసి చూడాలి, ఎలా ఉంది టేస్ట్ చూడాలి. చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది జింజర్ పికిల్ కూడా. లోపల చూస్తే ప్యాకింగ్ చాలా నీట్గా ఉంది. చాలా బాగుంది చూడడానికి. కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, బట్ ఫుడ్లో ఎలా ఉంటుందో తిని చూడాలి, రైస్లో ఎలా ఉంటుందో తిని చూడాలి. నిలువ పచ్చళ్ళు కాబట్టి ఆయిల్ ఎక్కువ ఉంటే బాగుంటుందేమో చూడాలి. నెక్స్ట్ ఇది బిటర్ గార్డ్ పికిల్. ఇది కూడా ప్యాకింగ్ లోపల నీట్గానే ఉన్నట్టుంది.
ఇది కూడా చూస్తే చాలా నీట్గా ఉంది. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు, అస్సలు లీకేజ్ అయితే లేదు. సో ఇవన్నీ టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఇది మాత్రం కొంచెం లాస్ట్లో అడుగున పొడవు అయినట్టు అనిపిస్తుంది. పైన పీసెస్ బాగానే ఉన్నాయి కానీ అడుగునవి మాత్రం బాగా పొడవు అయిపోయింది. ఇటు కూడా ఎంత పొడవు అయిపోయితే కనిపిస్తుంది కింద. ఇవి అరిసెలు చూస్తే బాగా పల్చగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చూడండి, బాగా పల్చగా ఉన్నాయి. మనం ఇంట్లో చెక్కలు చేసుకుంటే ఎంత పల్చగా ఉంటే అంత పల్చగా ఉన్నాయి ఇవి. సో ఇవి టోటల్గా అన్ని ప్లేట్లో పెట్టుకొని చూద్దాం ఎలా ఉందో. చూడండి, ఇది చూడండి. ఇది వచ్చేసరికి గోంగూర పచ్చడి, ఇది వచ్చేసరికి కాకరకాయ పచ్చడి, ఇది వచ్చేసరికి అల్లం పచ్చడి, అరిసెలు, బూందీ చెక్క. ఇవన్నీ ఒకసారి టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. టేస్ట్ చూద్దాం. కొంచెం మంటగా ఉంది, బట్ టేస్ట్ బాగుంది. తీగ కారం కారంగా చాలా బాగుంది. మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం ఎంత టేస్ట్గా రాదు. మినీ రుచులు బాగుంది, చాలా బాగుంది టేస్ట్. అలాగే మిగతా కూడా చూద్దాం ఎలా ఉందో. నాకు యాక్చువల్లీ గోంగూర పికిల్ చాలా ఇష్టం. ఇది గోంగూర అని మనం ఆంధ్ర మాత అంటారు. అప్పుడు తెలంగాణ ఆంధ్ర కలిసినప్పుడు గోంగూర వచ్చేసరికి ఆంధ్ర మాత అంటారు, వంకాయని ఆంధ్ర పిత అంటారు. సో ఈ ఆంధ్ర మాత ఎలా ఉందో చూద్దాం. కొంచెం ఉప్పు తక్కువైనట్టు అనిపిస్తుంది, బట్ టేస్ట్ పర్వాలేదు. గోంగూర పిక్కలు కూడా టేస్ట్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. నెక్స్ట్ కాకరకాయ పిక్కలు తింటాం. బాగుంది, టేస్ట్ బాగుంది. కాకరకాయ పిక్కలు మాత్రం చాలా బాగుంది. ఉప్పు అన్నీ సరిపోయాయి, కారం అన్నీ సరిపోయాయి. కాకరకాయ చట్నీ బాగుంది, అల్లం చట్నీ బాగుంది, గోంగూర పిక్కలు కూడా బాగానే ఉంది. సో ఇవన్నీ అయితే టేస్ట్ చాలా బాగున్నాయి. యూజువల్గా నాకైతే చట్నీ తినే అలవాట్లేదు, కానీ ఈ మిన్నీ ఇంటి రుచులు టేస్ట్ చూసిన తర్వాత మా పాప పేరు కూడా మిన్నీ. ఈ మిన్నీ కలవడం వల్ల నాకు ఇంకా చాలా టేస్ట్ అనిపిస్తుంది కదా మిన్నీ. టేస్ట్ చూడమ్మా. ఇప్పుడు మేము ఏమేమి చట్నీస్ తీసుకున్నామో మీకు చెప్తాను. అల్లం చట్నీ, గోంగూర చట్నీ, కాకరకాయ చట్నీ, అలాగే అరిసెలు కూడా తీసుకున్నాము. నెక్స్ట్ బూందీ చెక్క కూడా తీసుకున్నాము. అల్లం చట్నీ విషయానికి వస్తే అల్లం ఫ్లేవర్ బాగా వచ్చింది, కానీ మంట ఎక్కువ లేదు. పిల్లలు కూడా ఈజీగా తినచ్చు. దోశ, ఇడ్లీ, అన్నంతో బాగా సెట్ అవుతుంది. గోంగూర చట్నీ, గోంగూర సవర్నెస్ పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కువ పుల్లకి కాదు, ఎక్కువ కారం కూడా కాదు. ప్రాపర్ హోమ్ స్టైల్ టేస్ట్ అనిపించింది. అసలు చూడండి, నాకు అన్నం కలుపుతుంటేనే నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అనమాట. నాకు అల్లం చట్నీ బాగా నచ్చింది. గోంగూర చట్నీ కూడా చాలా బాగా నచ్చింది. కాకరకాయ చట్నీ, కాకరకాయ అంటే చేదుగా ఉంటుంది అనుకుంటాం కదా, కానీ ఇందులో చేదు అనేది లేదండి. ఇది కూడా ఫ్యామిలీ అంతా తినచ్చు. ఇప్పుడు అరిసెల గురించి చెప్పాలంటే ఇవైతే యావరేజ్గా ఉన్నాయి. టేస్ట్ ఓకే, కానీ ఇంకా కొంచెం సాఫ్ట్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా హైలైట్ టేస్ట్ అండి, బూందీ చెక్క. మా బొడ్డోడికి అయితే ఇది చాలా బాగా నచ్చింది. తిన్న వెంటనే మళ్ళీ కావాలన్నాడు. టేస్ట్ వైజ్ అయితే ఇది నిజంగా అల్టిమేట్ అనమాట. కానీ ఒక చిన్న మైనస్ పాయింట్ ఉంది, పార్సెల్లో కొన్ని బ్రేక్ అయ్యి వచ్చాయన్నమాట ఈ బూందీ చెక్క అనేది. ప్యాకింగ్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. ఓవరాల్గా చెప్పాలంటే కాస్ట్ రీజనబుల్, టేస్ట్ వైజ్ బూందీ చెక్క మస్ట్ ట్రై. ప్యాకింగ్ విషయంలో లిటిల్ ఇంప్రూవ్మెంట్ కావాలి.
మీరు కూడా ట్రై చేసి ఉంటే కామెంట్లో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కోసం మన లక్కీ వాళ్ళ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.